ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 6 జూన్ 2025. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, భవిష్య శ్రేష్ఠ వంశంలోకి వచ్చేందుకు ఆధారం చదువు. ఈ చదువు ద్వారానే మీరు బికారుల నుండి రాకుమారులుగా అవ్వగలరు. ప్రశ్న: గోల్డెన్ స్పూన్ ఇన్ మౌత్ 2 విధాలుగా ప్రాప్తించగలదు. ఎలా? జవాబు: 1. భక్తిలో దాన పుణ్యాలు చేయటం ద్వారా. 2. జ్ఞానంలో చదువు ద్వారా. గోల్డెన్ స్పూన్ ఇన్ ద మౌత్ ప్రాప్తి చేసుకోవచ్చు. భక్తిలో దాన పుణ్యాలు చేస్తే రాజుల వద్ద లేక శ్రీమంతుల వద్ద జన్మ తీసుకుంటారు, కానీ అది హద్దులోనిది. మీరు జ్ఞానంలో చదువు ద్వారా నోట్లో బంగారు స్పూన్ పొందుకుంటారు. ఇది బేహద్ విషయం. భక్తిలో చదువు ద్వారా రాజ్యం లభించదు. ఇక్కడ ఎవరు ఎంత బాగా చదువుతారో అంత శ్రేష్టమైన పదవిని పొందుతారు. ఓం శాంతి. మధురాతి మధురమైన అపురూప పిల్లలకు ఆత్మీక తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు. దీనిని ఆత్మీక జ్ఞానము అని అంటారు. తండ్రి వచ్చి భారతవాసులైన పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. స్వయాన్ని ఆత్మగా భావించండి, తండ్రిని స్మృతి చేయండి. ఇది తండ్రి ప్రత్యేకంగా ఆజ్ఞాపించారు కనుక దాన్ని పాటించాలి కదా. సర్వశ్రేష్టమైన తండ్రి శ్రీమతం ప్రసిద్ధమైనది. కేవలం శివబాబా ఒక్కరిని మాత్రమే శ్రీ శ్రీ అని అనవచ్చని పిల్లలైన మీకు జ్ఞానం ఉంది. వారే శ్రీ శ్రీగా చేస్తారు. శ్రీ అంటే శ్రేష్ఠులు. వీరిని ఇలా తండ్రి తయారు చేశారని పిల్లలకు ఇప్పుడు తెలిసింది. ఇప్పుడు మనం నూతన ప్రపంచం కొరకు చదువుతున్నాము. నూతన ప్రపంచం పేరే స్వర్గం, అమర్పురం. మహిమ చేసేందుకు అనేక పేర్లున్నాయి. స్వర్గ నరకాలు అని కూడా అంటారు. ఫలానా వారు స్వర్గస్థులయ్యారని అంటే అంతవరకు నరకవాసులనే అర్థం కదా. కానీ మనుషుల్లో ఇంత మాత్రం తెలివైనా లేదు. స్వర్గ నరకాలు, నూతన పురాతన ప్రపంచాలు అన్నీ వేటినంటారో కూడా తెలియదు. బాహ్య ఆడంబరం ఎంత ఉంది. మమ్మల్ని తండ్రే చదివిస్తున్నారని మీలో కూడా కొంతమంది అర్థం చేసుకున్నారు. మనం ఈ లక్ష్మీనారాయణులుగా అయ్యేందుకు వచ్చాము. మనం బికారుల నుండి రాకుమారులుగా అవుతాము. మొట్టమొదట మనం వెళ్ళి రాకుమారులుగా అవుతాం. ఇది చదువు. బ్యారిస్టరీ మొదలైనవి చదివే వారికి బుద్ధిలో మేము ఇల్లు కట్టాము, తర్వాత ఇది చేస్తాము అని ఉంటుంది. ప్రతి ఒక్కరికి తమ కర్తవ్యం గుర్తుకు వస్తుంది. పిల్లలైన మీరు ఈ చదువు ద్వారా చాలా గొప్ప ఇంట్లో జన్మ తీసుకుంటారు. ఎవరు ఎంత బాగా చదువుకుంటారో వారికి అంత గొప్ప ఇంట్లో జన్మ లభిస్తుంది. రాజ్య పరివారంలో జన్మ తీసుకుని రాజ్యపాలన చేయాలి. గోల్డెన్ స్పూన్ ఇన్ మౌత్ అని మహిమ కూడా ఉంది. 1. జ్ఞానం ద్వారా గోల్డెన్ స్పూన్ ఇన్ మౌత్ లభిస్తుంది. 2. ఒకవేళ దానపుణ్యాలు బాగా చేసిన రాజుల వద్ద జన్మ లభిస్తుంది. అది హద్దులోనిది. ఇది అనంతమైనది. ప్రతి విషయం బాగా అర్థం చేసుకోండి. ఏమైనా అర్థం కాకుంటే అడగవచ్చు. ఈ విషయాలను బాబాను అడగాలని నోట్ చేసుకోండి. తండ్రి స్మృతి చేయటమే ముఖ్యమైన విషయం. ఇక ఏవైనా సందేహాలుంటే వాటిని సరిచేస్తాం. భక్తి మార్గంలో ఎంతెంత దానపుణ్యాలు చేస్తారో అంత ధనవంతుల వద్ద జన్మ తీసుకుంటారని కూడా పిల్లలకు తెలుసు. ఎవరైనా ఏదైనా చెడు కర్మ చేస్తే మళ్ళీ ఇలాంటి జన్మ లభిస్తుంది. బాబా వద్దకు వస్తారు. కొంతమందికి ఎంత కర్మబంధనాలున్నాయి అంటే వాటిని గురించి అడగకండి. ఇవన్నీ గత కాలపు కర్మబంధనాలు. చాలామంది రాజులకు కూడా చాలా కర్మబంధనాలు కఠినంగా ఉంటాయి. ఈ లక్ష్మీనారాయణులకైతే ఎటువంటి బంధనాలు లేవు. అక్కడ యోగ బలం ద్వారా రచన జరుగుతుంది.
యోగబలం ద్వారా విశ్వరాజ్యాన్ని పొందగలిగినప్పుడు పిల్లలకు జన్మనివ్వలేరా? మొదటే సాక్షాత్కారం అయిపోతుంది. అక్కడ ఇది సాధారణ విషయం. సంతోషంలో వాయిద్యాలు మ్రోగుతూనే ఉంటాయి. ముసలివారి నుండి చిన్నపిల్లలుగా అవుతారు. మహాత్ముల కంటే చిన్నపిల్లలకు ఎక్కువ గౌరవం ఇవ్వబడుతుంది. ఎందుకంటే ఈ మహాత్ములు జీవితమంతా అనుభవం చేసి పెద్దవారైనారు. వికారాల గురించి వారికి తెలుసు, చిన్నపిల్లలకు తెలియదు. అందుకే చిన్నపిల్లలను మహాత్ముల కంటే శ్రేష్ఠులు అని చెప్పబడుతుంది. అక్కడైతే అందరూ మహాత్ములే. కృష్ణుని కూడా మహాత్మ అని అంటారు. అతడు సత్యమైన మహాత్మ. సత్యుగంలోనే మహాత్ములు ఉంటారు. అలాంటి వారు ఇక్కడ ఎవ్వరూ ఉండరు. పిల్లలైన మీలో చాలా సంతోషం ఉండాలి. ఇప్పుడు మనం నూతన ప్రపంచంలో జన్మ తీసుకుంటాము. ఈ పాత ప్రపంచం సమాప్తమైపోతుంది. ఇల్లు పాతది అవ్వగానే నూతన ఇంటి గురించి ఖుషి ఉంటుంది కదా. ఎంత మంచి మంచి మార్బుల్ మొదలైన వాటితో ఇల్లు కట్టుకుంటారు. జైనుల వద్ద చాలా ధనం ఉంటుంది. వారు స్వయాన్ని శ్రేష్ఠ కులం వారిగా భావిస్తారు. వాస్తవానికి ఇక్కడ శ్రేష్ఠ కులం వారెవ్వరూ లేరు. శ్రేష్ఠ కులం వారికిచ్చి వివాహం చేసేందుకు ఎంతో వెతుకుతారు. అక్కడ కులాలు మొదలైన వాటి ప్రస్తావనే ఉండదు. అక్కడ ఒకే దేవతల కులం ఉంటుంది. ఇతర కులం లేవే ఉండవు. అందుకు మీరు సంగం యుగంలో మేము ఒక్క తండ్రి పిల్లలమని, ఆత్మలమని అభ్యాసం చేస్తారు. మొదటిది ఆత్మ, తర్వాతనే శరీరం. ప్రపంచంలో అందరూ దేహాభిమానంలో ఉంటారు. ఇప్పుడు మీరు దేహీ అభిమానులు కావాలి. గృహస్థ వ్యవహారంలో ఉంటూ తమ స్థితిని తయారు చేసుకోవాలి. బాబాకు ఎంతమంది పిల్లలున్నారు? ఎంత పెద్ద గృహస్థం ఉంది? ఎన్ని సంకల్పాలు నడుస్తూ ఉండవచ్చు? ఇతడు కూడా శ్రమ చేయాల్సి వస్తుంది. నేనేమీ సన్యాసిని కాదు. తండ్రి ఇతనిలో ప్రవేశించారు. బ్రహ్మ, విష్ణు, శంకర్ల చిత్రాలు కూడా ఉన్నాయి కదా. బ్రహ్మ అందరికంటే ఉన్నతమైనవారు. మరి వారిని వదిలి తండ్రి ఇంకెవరిలో వస్తారు? బ్రహ్మ కొత్తగా ఏమీ జన్మించడు. ఇతన్ని ఎలా దత్తు తీసుకున్నానో చూశారు కదా. మీరెలా బ్రాహ్మణులుగా అవుతారో మొదలైన విషయాలు మీకు మాత్రమే తెలుసు. ఇతరులకేం తెలుసు? ఇతడు వజ్రాల వ్యాపారిగా ఉండేవాడు. ఇతన్ని మీరు బ్రహ్మ అని అంటారు. ఇంతమంది బ్రాహ్మణీలు ఎలా జన్మిస్తారో వారికేం తెలుసు? ఒక్కొక్క విషయం ఎంత అర్థం చేయించవలసి ఉంటుంది. ఇవి చాలా గూహ్యమైన విషయాలు కదా. ఈ బ్రహ్మ వ్యక్తం, ఆ బ్రహ్మ అవ్యక్తం. ఇతడు పవిత్రమైన తర్వాత అవ్యక్తమవుతాడు. ఇతడు చెప్తున్నారు, నేను ఈ సమయంలో పవిత్రంగా లేను, వీరిలాగా పవిత్రం అవుతున్నాను. ప్రజాపిత ఇక్కడే ఉండాలి కదా, లేకుంటే ఎక్కడి నుండి వస్తాడు? తండ్రి స్వయంగా చెప్తున్నారు, నేను పతిత శరీరంలో వస్తాను. తప్పకుండా ఇతన్నే ప్రజాపిత అని అంటారు. సూక్ష్మవతనంలో అనరు. అక్కడ ప్రజలేం చేస్తారు? ఇతడు స్వతంత్రంగా పవిత్రంగా అవుతాడు. ఇతడు ఎలా పురుషార్థం చేస్తున్నాడో అలా మీరు కూడా పురుషార్థం చేసి స్వతంత్రంగా పవిత్రంగా అవుతారు. విశ్వాధికారులుగా అవుతారు కదా. స్వర్గం వేరు, నరకం వేరు. ఇప్పుడు ఎన్ని ముక్కలుగా అయిపోయింది. 5000 సంవత్సరాల క్రితం వీరి రాజ్యం ఉండేది. వారు దానికి లక్షల సంవత్సరాలని అనేస్తారు. కల్పక్రితం ఎవరు అర్థం చేసుకుని ఉంటారో వారే ఈ విషయాలను ఇప్పుడు అర్థం చేసుకుంటారు. ఇక్కడ ముస్లింలు, పారసీలు మొదలైన వారు అందరూ వస్తారని మీకు తెలుసు. ముస్లిములుగా ఉండేవారు హిందువులకు జ్ఞానమిస్తున్నారు. విచిత్రం కదా. ఎవరైనా సిక్కు ధర్మం వారు కూడా కూర్చుని రాజయోగం నేర్పించవచ్చు. ఎవరు మార్పిడి అయ్యారో వారు మళ్ళీ బదిలీ అయ్యి దేవతాకులంలోకి వచ్చేస్తారు అంటూ కట్టబడుతోంది. మీ వద్దకు క్రైస్తవులు, పారసీలు, బౌద్ధులు కూడా వస్తారు. సమయం సమీపించినప్పుడు నలువైపులా మన పేరు వెలువడుతుంది. ఒక ఉపన్యాసం చాలు, అనేక మంది మీ వద్దకు వచ్చేస్తారు.
మా సత్యమైన ధర్మం ఇదే అని అందరికీ స్మృతి కలుగుతుంది. ఎవరు మనం ధర్మం వారిగా ఉంటారో వారంతా తప్పకుండా వస్తారు కదా. లక్షల సంవత్సరాల మాటే లేదు. తండ్రి కూర్చుని అర్థం చేస్తున్నారు. మీరు నిన్న దేవతలుగా ఉండేవారు, ఇప్పుడు మళ్ళీ దేవతలుగా అయ్యేందుకు తండ్రి నుండి వారసత్వం తీసుకుంటున్నారు. మీరు సత్యమైన పాండవులు. పాండవులు అనగా మార్గదర్శకులు. వారు శారీరక మార్గదర్శకులు. బ్రాహ్మణులైన మీరు ఆత్మిక మార్గదర్శకులు. మీరిప్పుడు అనంతమైన తండ్రి ద్వారా చదువుకుంటున్నారు. ఈ నశ మీకు చాలా ఉండాలి. మేము తండ్రి వద్దకు వెళ్తాము. వారి ద్వారా అనంతమైన వారసత్వం లభిస్తుంది. వారు మన తండ్రి టీచర్ కూడా అయ్యారు. ఇందులో మేచా, బల్లి, కుర్చీ మొదలైనవి అవసరం లేదు. ఈ నోట్స్ కూడా మీరు మీ పురుషార్థానికి కొరకు రాస్తారు. వాస్తవానికి అర్థం చేసుకునే విషయం. శివబాబా మీకు జాబులు రాసేందుకు పెన్సిల్ మొదలైనవి తీసుకుంటారు. శివబాబా ఎర్ర అక్షరాలు వచ్చాయని తెలుసుకుంటారు. ఆత్మిక పిల్లలు అని తండ్రి రాస్తారు. పిల్లలు కూడా ఆత్మిక తండ్రి అని భావిస్తారు. వారు అత్యంత శ్రేష్ఠులు. వారి మతానుసారం నడుచుకోవాలి. తండ్రి చెప్తున్నారు, కామం మహాశత్రువు. ఇది ఆది మధ్యాంతాల దుఃఖంను ఇస్తుంది. ఆ భూతానికి వశమవ్వకండి, పవిత్రులవ్వండి. ఓ పతిత పావన రండి అని పిలుస్తారు కూడా. ఇప్పుడు పిల్లలకు రాజ్యం చేసే గొప్ప శక్తి లభిస్తుంది. దానినెవ్వరూ గెలుచుకోలేరు. మీరు చాలా సుఖవంతులుగా అవుతారు. కావున ఈ చదువుపై ఎంత గమనం ఇవ్వాలి? మనకు చక్రవర్తి పదవి లభిస్తుంది. మనం ఎలా ఉండేవారము, ఎలా అవుతున్నామో మీకు తెలుసు. భగవాను వాచ కదా. నేను మీకు రాజయోగం నేర్పిస్తాను. రాజాది రాజులుగా చేస్తాను. భగవంతుడని ఎవరిని అంటారో కూడా ఎవరికీ తెలియదు. ఓ బాబా అని ఆత్మ పిలుస్తుంది. మరి వారు ఎప్పుడు ఎలా వస్తారో తెలుసుకోవాలి కదా. మనుషులే డ్రామా ఆది మధ్యాంతాలను, డ్రామా గడువు మొదలైనవి తెలుసుకుంటారు కదా. తెలుసుకోవటం వలన మీరు దేవతలుగా అవుతారు. జ్ఞానం ఉండేదే సద్గతి కొరకు. ఇది కలియుగాంత సమయం. అందరూ దుర్గతిలో ఉన్నారు. సత్యోగంలో సద్గతి ఉంటుంది. సర్వుల సద్గతి చేసేందుకు తండ్రి వచ్చి ఉన్నారని పిల్లలైన మీకు తెలుసు. అందరినీ మేల్కొల్పేందుకు వచ్చారు. ఇదేమీ సమాధి కాదు, కానీ గాఢ అంధకారంలో పడి ఉన్నారు. వారిని మేల్కొల్పేందుకు తండ్రి వస్తారు. ఎవరైతే గాఢ నిద్ర నుండి మేల్కొంటారో వారికి ఆంతరికంలో చాలా సంతోషం కలుగుతుంది. మనం శివబాబా పిల్లలము. ఏ ప్రకారమైన చింత లేదు. తండ్రి మనల్ని విశ్వానికి యజమానులుగా చేస్తారు. ఏడ్చే మాటే లేదు. ఇది ఏడ్చే ప్రపంచం. అది హర్షితంగా ఉండే ప్రపంచం. వారి చిత్రాలను ఎంత హర్షితంగా, సుందరంగా చేస్తారో చూడండి. ఆ రూపురేఖలను ఇక్కడ చిత్రీకరించేందుకు సాధ్యం లేదు. వీరిలాంటి ముఖ కవలికలు అక్కడ ఉండవచ్చునేమోనని బుద్ధితో అర్థం చేసుకుంటారు. మధురమైన పిల్లలైన మీకు ఇప్పుడు స్మృతి కలిగింది. భవిష్య అమరపురంలో మనం యువరాజులుగా అవుతాము. ఈ మృత్యులోకానికి, ఈ ఎండిపోయిన వెదురు అడవికి అగ్ని అంటుకుంటుంది. సివిల్ వార్లో కూడా ఒకరినొకరు చంపుకుంటారు. ఎవరిని చంపుతున్నామో కూడా తెలియదు. హాహాకారాలు తర్వాత జై జై ధ్వనులు వినిపించాలి. మీకు విజయం కలుగుతుంది. మిగిలిన వారందరి వినాశనం జరుగుతుంది. రుద్రమాలలో కూర్చోబడిన తర్వాత విష్ణుమాలలో కూర్చోబడతారు. మీరిప్పుడు ఇంటికి వెళ్ళేందుకు పురుషార్థం చేస్తున్నారు. భక్తి ఎంత విస్తరించి ఉంది. ఎలాగైతే వృక్షంలో అనేక ఆకులుంటాయో అలా భక్తి కూడా అంతగా వ్యాపించి ఉంది. జ్ఞానం బీజం. బీజం ఎంత చిన్నది. బీజం బాబా. ఈ వృక్ష స్థాపన, పాలన, వినాశనం
ఎలా జరుగుతుందో మీకు తెలుసు. ఇది విభిన్న ధర్మాల తలక్రిందులుగా ఉన్న వృక్షం. ప్రపంచంలో ఒక్కరికి కూడా తెలియదు. ఇప్పుడు తండ్రిని స్మృతి చేసే శ్రమ పిల్లలు చాలా చేయాలి. అప్పుడే వికర్మలు వినాశనమవుతాయి. ఆ గీతను ఉపదేశించేవారు కూడా మన్మనా భవ అని చెప్తారు. సర్వదేహ ధర్మాలను వదిలి స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి. మనుషులకు దీని అర్థం తెలియదు. అది భక్తి మార్గం, ఇది జ్ఞాన మార్గం. ఈ రాజధాని స్థాపన అవుతూ ఉంది. చింతించే మాటే లేదు. జ్ఞానం కొద్దిగా విన్నా ప్రజల్లోకి వచ్చేస్తారు. జ్ఞానం వినాశనం అవ్వదు. ఇక యథార్థాన్ని తెలుసుకుని ఎవరు పురుషార్థం చేస్తారో వారే శ్రేష్ఠ పదవిని పొందుతారు. బుద్ధిలో ఈ తెలివి ఉంది కదా. మనం నూతన ప్రపంచంలో యువరాజులుగా అయ్యేవారం. విద్యార్థులు పరీక్షల్లో ఉత్తీర్ణులైతే వారికి ఎంత సంతోషం కలుగుతుంది. మీకు వేలాది రెట్లు ఎక్కువగా అతీంద్రియ సుఖం కలగాలి. మనం పూర్తి విశ్వానికి అధికారులుగా అవుతాము. ఏ విషయంలోనూ ఎప్పుడు అలగరాదు. బ్రాహ్మణితో సరిపోకుంటే తండ్రిపై అలుగుతారు. అరే, మీరు తండ్రితో బుద్ధి యోగంను జోడించాలి కదా. వారిని ప్రీతితో స్మృతి చేయండి. బాబా, చాలు, మేము మిమ్మల్ని స్మృతి చేస్తూ చేస్తూ ఇంటికి వచ్చేస్తాము. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, ఏ విషయంలోనూ చింతించరాదు. సదా హర్షితంగా ఉండాలి. మేము శివబాబా పిల్లలము. తండ్రి మిమ్మల్ని విశ్వాధికారులుగా తయారు చేసేందుకు వచ్చారని స్మృతి ఉండాలి. సెకండ్ పాయింట్, మీ స్థితిని ఏకరసంగా చేసుకునేందుకు ఆత్మాభిమానులుగా అయ్యే పురుషార్థం చేయాలి. ఈ పాత ఇంటి నుండి మమకారాన్ని తొలగించాలి. ఈరోజు వరదానము. మనన శక్తి ద్వారా బుద్ధిని శక్తిశాలిగా చేసుకునే మాస్టర్ సర్వశక్తివాన్ భవ. మనన శక్తియే దివ్య బుద్ధి యొక్క ఆహారం. ఎలాగైతే భక్తిలో స్మరణ చేసే అభ్యాసం చేస్తారో అలా జ్ఞానంలో స్మృతి యొక్క శక్తి ఉంది. ఈ శక్తి ద్వారా మాస్టర్ సర్వశక్తివంతులుగా అవ్వండి. ప్రతిరోజు అమృత వేళలో మీకిచ్చిన ఒక్క టైటిల్ను స్మృతిలోకి తీసుకొచ్చి మననం చేస్తూ ఉంటే మనన శక్తి ద్వారా బుద్ధి శక్తిశాలిగా ఉంటుంది. శక్తిశాలి బుద్ధి పైన మాయ దాడి చేయలేదు. పరవశులుగా అవ్వలేరు. ఎందుకంటే మాయ అన్నిటికంటే ముందు వ్యర్థ సంకల్పాలనే బాణం ద్వారా దివ్య బుద్ధినే బలహీనంగా చేస్తుంది. ఈ బలహీనత నుండి రక్షించుకునే సాధనమే మనన శక్తి. స్లోగన్: ఆజ్ఞాకారి పిల్లలే ఆశీర్వాదాలకు పాత్రులుగా ఉంటారు. ఆశీర్వాదాల ప్రభావం మనసును సదా సంతుష్టంగా ఉంచుతుంది. అవ్యక్త సూచన: ఆత్మీక స్థితిలో ఉండే అభ్యాసం చేయండి. అంతర్ముఖులుగా అవ్వండి. సదా బేహద్ యొక్క ఆత్మీక దృష్టి, బాయి సంబంధం యొక్క వృత్తి ద్వారా ఎటువంటి ఆత్మ పట్ల అయినా శుభభావన ఉంచుకునే ఫలం తప్పకుండా ప్రాప్తిస్తుంది. అందువలన పురుషార్థంతో అలసిపోకండి. వ్యాకులత కూడా చెందకండి. నిశ్చయబుద్ధి కలవారిగా అయి నాది యొక్క సంబంధం నుండి అతీతంగా ఉండి శాంతి మరియు శక్తుల సహయోగాన్ని ఆత్మలకు ఇస్తూ ఉండండి. అచ్చా.